ఇవాళ నేను వచ్చి ఇక్కడికి ఫీల్డ్ మీద నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, అనేక సార్లు మల్కాగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా, అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా, నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. నేను ఇలా పోతున్నా అని చెప్పి ఇక్కడికి వస్తే నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా, నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీరి సీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా సిపి గారికి, టెంట్ వేసుకుని టెంట్ కాలబెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాలబెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణ ఉన్నారా? ల్యాండ్ బ్రోకర్లకు రక్షణ ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది, ఇంత గౌరవం ఉండేది. కానీ ఇలా తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా. నేను ఇక్కడ ఉన్నా ఎవడొస్తాడో, ఎవడు దౌర్జన్యం చేస్తాడో, ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే, ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే, ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే అదేందో మేమే మా చేతిలో తీసుకోవాల్సి వస్తుంది. మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ఈ చిల్లరగాళ్ళను తరిమికొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి, రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంట్ సభ్యుగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఎంపీగా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజలను కాపాడుకుంటాం, మేమే ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతులు చూపెట్టుకుంటే బెదిరియడం, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కూడా అసలు పోలీసులు పట్టించుకోలేదు. మినిమం మర్యాద కూడా ఇవ్వలేదు సార్. మేము పోతే స్టేషన్ పోతే నైట్ ఫోన్ చేసి ఏమంటున్నారు, మీ ఇల్లు మా పరిధికి రాదు, మీరు నెట్కి ఫోన్ చేయండి అని అంటారు సార్. టెంట్ వేస్తే ఇవ్వడం సోపని వేస్తారు అక్కడ అని చాలా వల్గర్గా మాట్లాడారు సార్. లేడీస్ అని కూడా చూడలేదు. చేసుకుందామని నైట్ టెంట్స్ మంచిగా చైర్స్ అవన్నీ తెప్పించి ఏసీ చేసుకుందామనే మూడుకు 10 మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసింది సార్. కొట్టడానికి మీది ఉరుకొచ్చుడు, రాళ్ళు పట్టుకొని ఉరుకొచ్చింది సార్. మేము ఏంటిది అని మేము పిఎస్సి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు మేము ఇచ్చినాక 1 అవర్ తర్వాత వచ్చింది సార్. అప్పటి వరకు వాళ్ళు చంపాయింది సార్. నైట్ 12 దాకా తిరిగింది సార్ వాళ్ళు ఇట్లా 3 టైమ్స్ సార్ ఇట్లా చేయడం పెట్టి సిపికి కలెక్టర్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత కలెక్టర్ కోటి, సిపి కోటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కోటి, సిపి గారు నేను మీ జ్యూరిడిక్షన్లో ఉన్న సిపి గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టినది మీకు పంపిస్తా. ఇప్పుడు 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు పంపిస్తే చూసుకో. మిమ్మల్ని అనకపోతే ఇంకేమైనా అంటే చెప్పండి, మీరే కదా. మా ప్రజలకు రక్షణ కల్పించలేదు, ఏం చేస్తాను చెప్పి మేమే రక్షించుకోవాల్సిన పరిస్థితి. నేను ఏకశిలా నగర్లో ఉన్నాను. మీకు సిఐ అంటూ అడుగు ఏమైందో ఇక్కడ చెప్తాడు. సిఐ అంటూ అడుగుని పంపిస్తాను. చాలా లేట్ చేయకుండా